క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా ఒక చిన్న మనవి, అది ఏమిటి అంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రాముఖ్యంగా మీరు షేర్ చేసినందువలన అనేకులు ఈ యొక్క మాటలు వినటానికి అవకాశం కలుగుతూ ఉంది. అలాగనే మరి మీరు సబ్స్క్రైబ్ చేసిన కారణముగా మేము రికార్డింగ్ చేసినటువంటి ఈ యొక్క వీడియో డైరెక్ట్గా మీ దగ్గరికి చేరుకుంటుంది. కనుక దయచేసి విషయాన్ని గమనించి మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం, నేర్చుకుందాం. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు? అలాగనే మనిషి దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడా? ఈ ఒక విషయాన్ని మనం కొన్ని నిమిషాలు మాత్రమే ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఆదికాండము మొదటి అధ్యాయంలో ఆయా మొదటి అధ్యాయంలో 27వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుడు తన స్వరూపమునందు తన పోలికే చొప్పున నరుని సృజించెను. చాలా చక్కనైనటువంటి మాటను దేవుడు వాక్యం ద్వారా తెలియజేయబడుతూ ఉంది. అది ఏమిటి అంటే, మానవుడు భూమి మీద పుట్టడం డైరెక్ట్గా పుట్టలేదు. నువ్వు కలుగునుగా కానీ దేవుడు చెప్పలేదు. దేవుడు ఏం చేశాడంటే నరుడిని తయారు చేశాడు. ఆ విషయం కూడా మనం తెలుసుకుందాం. అయితే 2:7 అక్కడేం చెప్తున్నాడంటే, దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనకు తెలియజేయబడుతుంది. ఇక 3వ విషయానికి వస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. 28వ వచనంలో చెప్తుంది ఏమంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్తూ దాన్ని లోబర్చుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక 4వ విషయానికి వస్తే మరి 3వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, చాలా చక్కగా క్లుప్తంగా ఒక మాట చెప్పాడు. తోటలో పళ్ళన్నీ మీరు తినొచ్చు, కానీ మంచి చెడులను తెలుపు ఈ 2 చెట్ల పండ్లను మీరు తినవద్దు. తినిన మరుక్షణం మీరు ఏమవుతారంటే మరణిస్తారు. చాలా సంతోషం. అయితే ఈ 2 విషయాలు చెప్పాడు. అంటే 2 చెట్ల పళ్ళు తింటే చచ్చిపోతారా, ఒక చెట్ల పళ్ళు తింటే చచ్చిపోతారా అనేది ఆలోచిస్తే ఒక్క చెట్టు పండ్లను మాత్రమే తింటే చచ్చిపోవడం ఖాయం. ఏ రీతిగా అంటే శారీరకంగా చచ్చిపోడు, ఆత్మీయంగా చచ్చిపోతారు. ఎస్. ఇక 4వ విషయానికి వస్తే అక్కడ ఇంకొక మాట ఏం చెప్పబడుతుంది అంటే, ప్రసంగి గ్రంథంలో మనకు కనిపిస్తుంది, మనుష్యులను దేవుడు యథార్థముగా పుట్టించాడు. ఎలా పుట్టించాడండి? యథార్థముగా పుట్టించాడంటే నీతిగా, నిజాయితీగా, యథార్థంగా జీవిస్తూ, నడుస్తూ, బ్రతుకుతూ ముందుకి దూసుకు వెళ్ళే రీతిగా మనుష్యులను యథార్థవంతులుగా దేవుడు సృష్టించాడు. ఏ విధమైన అబద్ధం ఆడకూడదు, ఒకరి మీద చాడీలు చెప్పకూడదు, ఒకరి మీద మరి కక్షలు పోనకూడదు. ఇలా అనేక రకాలుగా దేవుడు వాటినన్నిటిని ఖండించి యథార్థంగా జీవించమని పుట్టించాడు. కానీ మానవులు ఏం చేశారంటే, దిగువ వచనంలోనే మనకు చెప్పబడుతుంది, మనుష్యులట వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని దేవునికి అవిధేయులై దేవుని యొక్క కృపకు పాత్రులు కాకుండా దేవుణ్ణి దూరం చేసుకొని దేవునికి దూరం అయిపోయారు. ఇది అక్కడ చెప్పబడినటువంటి మాటలు. అయితే విషయానికి వస్తే దేవుడు మనిషిని దేవుని మహింపరచడం కోసం పుట్టిస్తే ఈ మానవుడు ఏం చేశాడంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి, అనుభవిస్తూ కూడా జ్ఞానాన్ని పక్కన పెట్టి నేను జ్ఞానిని కదని మీసాలు మెలేయడం మొదలుపెట్టాడు. అది అజ్ఞానం. ఇక 2వ మాటగా అక్కడ చెప్తే మనం ఏం చెప్పబడుతుందంటే, దేవుడు స్వస్థత బుద్ధిని ఇస్తే ఆ బుద్ధిని అనుభవిస్తూ
ఈ మానవుడు ఏం చెప్తున్నాడు, నేనే బుద్ధి గల వాడిని, నా బుద్ధి లేదే నేను ఎక్కడ నడవలేను, కానీ నా బుద్ధే నాదే, సర్వనాదే, నాకున్న జ్ఞానం నీకెక్కడుంది, నాకున్న బుద్ధి నీకెక్కడుంది అనేటటువంటి అజ్ఞానంలోనికి వెళ్ళిపోయి స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుణ్ణి తిరస్కరించడం మొదలుపెట్టాడు. ఇక ఆ విధంగా మనం చూసినట్లయితే ఇంకొక మాట అక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, మానవుడు దేవునికి దూరమయ్యాడు. ఎలా? దేవుడు చెప్పిన ఆజ్ఞను తిరస్కరించి, ఏటి తిరస్కరించాడు అంటే, చెట్ల పళ్ళ తినొద్దన్నారు. మొట్టమొదటిగా తిరస్కరణ చేశారు ఇద్దరు భార్యాభర్తలు కూడా, ఆదాము అవ్వలను. వారికి నిజమేంటో తెలిసింది. ఏంటో నిజమంటే సాతాను యొక్క కుయుక్తులు ఏమిటో వారిద్దరికీ కూడా తెలియజేయబడ్డాయి. ఎలా అంటే, అంతవరకు వారు దిగంబరులుగా ఉన్నారు కానీ వారికి తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం సాతాను యొక్క అపవాది యొక్క మాటలు విని పండ్లను తినిన కారణంగా వారికి దిగంబరత్వం అంటే ఏంటో తెలియజేయబడింది. ఎందుకు ఇదంతా తెలియజేయబడింది అన్నది మనం కానీ కొద్దిగా ఆలోచన చేస్తే, 1-2 నిమిషాలు ఆలోచన చేస్తే, వీరేం చేశారంటే, దేవుడు ఎప్పుడో వస్తున్నాడు, ఎప్పుడో వెళ్తున్నాడు, అనుక్షణం మన దగ్గర ఉండడం లేదు. అంటే వాళ్ళిద్దరి దగ్గర ఉండటం లేదు. అనుక్షణము నీ దగ్గరే దేవుడు ఉన్నాడు అనుకోండి, మరి మిగిలిన వారి సంగతి ఏంటి? అందువలన అందరూ ఆయనకి కావాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరితో మాట్లాడాలి. కనుక ఆయన అనుక్షణము కాకుండా వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇప్పుడైతే దేవుడు ముఖాముఖిగా కనిపించడం మానేశాడు. ఎందుకు? వీళ్ళు దేవుడి మాటను ధిక్కరించారు, తిరస్కరించారు, అవిధేయతతో దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చారు. కనుక వీరేమయ్యారంటే, దిగంబరత్వానికి లోనే దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి దేవుని లోకానికి దూరమై వారు ఏమయ్యారంటే పాపానికి బానిసలయ్యారు. పాపానికి బానిసలైన తర్వాత ఆ పాపం ఎలా పోతుంది అన్నది మనం కూడా కొద్దిగా ఆలోచిస్తే అక్కడేం చెప్పబడుతుందంటే, ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని చెప్పాడు. ఇక 2వ మాట ఎఫెసీ పత్రికలో ఏం చెప్పబడుతుందంటే, చాలా చక్కగా క్లుప్తంగా మనకు కనిపిస్తుంది ఆ మాట. మీరు ఇంకను మీరు పాపులై మరణించి ఉండగానే క్రీస్తు తనతో కూడా మిమ్ములను బ్రతికించినని కనిపిస్తుంది. అంటే మీరు మృత శరీరంతో ఉండగా, పాపము అనేటటువంటి శాపముతో మునిగి ఉండగా, పాపమనే మరణములో మునిగి ఉండగా, మీరు మరణించిన వారై ఉండగా, అపరాధముల చేత మనం చేసినటువంటి అపరాధాలు, నేరాలు, కక్షలు, ఇలాంటివన్నీ కలగలిపి మనం చచ్చిన వారిగానే ఉన్నాం, బ్రతికిన వారమైతే కాదు. కనుక మనల్ని దేవుడు ఏం చేశాడంటే, తన స్వరక్తాన్ని ఇచ్చి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది అక్కడ చెప్పబడుతుంది ఎఫెసీ పత్రికలో. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, మరి పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటట? ఒక మాట మనం చూసుకుందాం. చూడండి, రోమా పత్రిక 5:8 ఒక మాట చెప్పబడుతుంది, మీరు ఇంకా బ్రతికి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే మన సజీవులుగా ఉండగా మన కొరకు క్రీస్తు ఏమయ్యాడంటే మరణించాడు, శిలువ మీద మరణించాడు. ఆయన దేని కొరకు? తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు కనుక నీ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి, తన రక్తాన్ని చిందించటానికి వెనుదీయలేదు కనుక ఆయన నీ కోసం, నా కోసం 2000 సంవత్సరాల క్రితం మరణం పొందాడు. కానీ నువ్వు నేనేమంటున్నాను తెలుసా? మనుషులందరూ దేవతలు అనుకొని మనుషులతో తిరుగులాడుతూ మనుషులతోటే బ్రతికేస్తున్నావు. నువ్వు దేవుళ్ళకి వచ్చి నాకు సాయం చేసావు, నువ్వు దేవుళ్ళకి వచ్చి నాకు ప్రాణం పెట్టావు, నువ్వు దేవుళ్ళకి వచ్చి నాకు వైద్యం చేసావు, నువ్వు దేవుళ్ళకి వచ్చి నాకు ముద్ద పెట్టావు. ఇలా రకరకాలుగా మనుషులను దేవుళ్ళతో పోల్చేసి దేవుణ్ణి వెనక జరిపేస్తూ ఉన్నాం, వెనక పెట్టేస్తూ ఉన్నాం. కానీ అవి కాదు, అది వారి బాధ్యత. నీకు పరిచర్య చేయటం అదొక బాధ్యత. ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆపరేషన్ అయినప్పుడు ఒక ఫ్రెండ్ 4 రోజులు నా కోసం ఎంతో ప్రయాసపడ్డాడు.
అక్కడ ఏమనాలంటే ఆయనకి కృతజ్ఞత తెలపాలి. ఎలా? దేవుని తర్వాత దేవుడిలా, దేవుడు పంపిస్తే నువ్వు వచ్చావు, నాకు సహాయం చేసావు అని కృతజ్ఞత చూపించాలి తప్ప నువ్వే దేవుడివే, నువ్వు దేవుడిలాగా వచ్చేసావు, దేవుడిలాగా నాకు పరిచర్య చేస్తుంటే అది చల్లదు. దేవుడు పంపించగా నువ్వు వచ్చి నాకు కాస్త పరిచర్య చేసావని దేవుని ఎదుట కృతజ్ఞత తెలపాలి. అది మానవత్వము, అది నీతి కార్యక్రమం, అది నీతి క్రియ. అంతేగాని దేవుణ్ణి వెనకబెట్టి నువ్వు మనిషిని దేవుడిగా పోల్చేసి దేవుడితో సంబంధిగా చేసేస్తే నీకే ప్రయోజనం కూడా ఉండదు. కనుక క్రీస్తు యేసు అనేటటువంటి నరుడు నీ కొరకు, నువ్వు ఇంకా అపరాధిగా ఉన్నావు, బ్రతికున్నావు, కానీ నీ కోసం నువ్వు పాపంలోనే ఉన్నావు, పాపంలోనే మునిగిపోయావు. ఈ విధంగా ఉండగా నీ కొరకు తన రక్తాన్ని ధారపోసి ఫలముగా పెట్టి నిన్ను కొనుక్కున్నటువంటి క్రీస్తు నీ కొరకు మరణించాడు. అందువలన నీకు పాప పరిహారము జరిగింది. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు 112వ కీర్తనలో 16వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ఏంటి అంటే, యెహోవా నాకు చేసిన క్రియలన్నిటికీ లేదా కార్యములన్నిటికీ నేను ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకొందును అని అడుగుతున్నాడు దావీదు. ఎందుకు? దేవుడు నీ జీవితంలో నీ కొరకు అనేకమైనటువంటి మేలును జరిగించాడు. అలాంటప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి కృతజ్ఞుడివై ఉండాలి, దేవునికి నువ్వివ్వవలసిన కానుక సమర్పించాలి, కృతజ్ఞత కానుక. అంతేగాని మనుషుల్ని దేవతలను చేయకూడదు, మనుషులను దేవతగా పోల్చకూడదు, మనుషులకి సత్కారములు చేయొచ్చు, సత్క్రియలు చేయకూడదు. ఇది గుర్తుంచుకో. కనుక పాపానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే జరిగిందో నీకు రక్షణ దొరికింది. అలాగే దావీదు 17వ వచనంలో అంటాడు, రక్షణ పాత్రను చేబూని ఆయనను యెహోవా నామమున స్తుతించిటే కదా అంటుండే. అంటే దేవుని యొక్క నామములో ప్రార్థన చేయటమే. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడివై, కృతజ్ఞత కలిగి ఉండడమే జరుగుతుంది. అది అక్కడ చెప్పబడిన మాట. అంతేకాని నువ్వు నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టమైన రీతిగా నువ్వు ఎప్పుడు కూడా చలామణి అవ్వకూడదు, జీవించకూడదు. నా దారి నాదే అని ఏదో రహదారించు ఎన్నుకున్నట్టుగా ప్రయాణం చేయకూడదు. కనుక దేవుడి మాటలు చాలా చక్కగా చెప్తున్నాడు. అయితే అక్కడ నీకు ఎప్పుడైతే దేవునితో అంటు కట్టబడ్డావో, పిలవబడ్డావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతూ ఉంది. నువ్వు ఆయన ఎడల యథార్థముగా ఉంటే, ఆయన ఎడల బుద్ధిమంతుడిగా ఉంటే, స్వస్థత బుద్ధిని పొందుకొని ఆయన ఎడల నేను జ్ఞానిని కదా అనుకోకుండా ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకొని, నేను జ్ఞానమేం కాదు, ఆ జ్ఞానం అంతా దేవుడిది అని చెప్పి నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు పాప క్షమాపణతో పాటుగా రక్షణా వస్త్రం ధరింపచేస్తాడు దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ స్వరూపి దయగల దేవా నీకే వందనాలు. ఇగో నాయన ఈ యొక్క సమయంలో ప్రభా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా నాయన నీ రక్షణ వస్త్రాన్ని ధరించుకొని నీలో సంపూర్ణంగా జీవించే కృపకు పాత్రంగా చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.